నెట్ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చింది. దాని పేరు ఏంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు. ఏంటది? బ్యాండేజ్ బబ్లు. యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? భారతి రెడ్డి గారు. డైరెక్షన్ మొత్తం ఐపాక్. ఇప్పటికీ భాస్కర్ అవార్డులు వచ్చేసినాయి. తొందరలో ఆస్కర్ అవార్డు కూడా దానికి వస్తాం ఖాయం. 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో యువత అందరికి తెలుసు. ఆనాటి ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటకు గెంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన ప్రయాణం ప్రారంభించాం. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు. సచివాలయం హైదరాబాద్ లోనే, అసెంబ్లీ కూడా హైదరాబాద్ లోనే. అలాంటిది ఆనాటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నుంచుని అమరావతి బిల్ తీసుకొచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడున్న యువత అందరూ ఆలోచించాలి. ఆనాడు మన పేపర్ తెరిస్తే ఫ్రంట్ పేజ్ లో రోజుకొక పరిశ్రమ వచ్చేది. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో యుద్ధం చేసి మరి మనం పరిశ్రమలు తీసుకొచ్చాం. మనందరం చూసాం. ఆనాడు తమిళనాడుతో పోరాడి కియా పరిశ్రమకి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ కియా పరిశ్రమ తమిళనాడుకి వెళ్లాల్సి ఉంది, కానీ వాళ్ళతో పోరాడి ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి 35 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు మేమందరం పనిచేశాం. 6 నిమిషాలు మీకోసం కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. యువకులందరూ ఆలోచించాలి. ఆనాడు టైంకి స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చేది. పై చదువులు చదవాలంటే పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఉండేది. విదేశాలకు వెళ్లి చదవాలన్నా కూడా విదేశీ విద్య అందించింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, పిల్లలకి నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. లక్షలాది మందికి స్కిల్ అప్గ్రేడేషన్ చేశాం. దాదాపు 1,20,000 మంది ఈ రోజు ఆ స్కిల్ అప్గ్రేడేషన్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి.